అమృతవల్లి అంటాం, తిప్పతీగ. మామూలుగా మన ప్రాంతంలో ఉంటాయి, కానీ ఇక్కడ చూసి ఎంతలా ఉంది, ఇది ఇంతలా అవుతాయి. ఇది కరెక్టు. అంటే ఇందులో తిప్పసత్తు అంటాం కదా, ఇందులో బాగా వస్తుంది అన్నమాట. అంటే ఎంతలా ఉంటే అది బాగా పనిచేస్తుంది, అని ఇంతలా ఉన్నాయి మనకి ఎక్కడ లేవు, ఇక్కడ బాగా దొరుకుతాయి అన్నమాట. అయితే అమృతవల్లి అంటే అర్థం ఏంటంటే, అమృత అంటే మరణం సంభవించకుండా చేసేదని అర్థం అన్నమాట. అంటే అమృతవల్లి మనకి ఆయురమృత, తీర్థం, పాయసం, ప్రసాదం వాటిల్లో దీన్ని సత్తు వేస్తాం అన్నమాట మనం. తిప్పతికి చాలా పవిత్రమైనది. సో దానికన్నా ఏంటంటే దీంట్లో మెడిసిన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, బాగా డీప్గా పనిచేస్తూ ఉంటాయి. మన చవనప్రాశ వాటిలో ఇవి వాడతాం మనం. కాబట్టి కరెక్ట్గా ఈ సీజన్లో కలెక్ట్ చేస్తేనే దీంట్లో వాల్యూస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనం తిప్పతి గురించి చాలా చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈ సహజంగా అమృతవల్లి ఈ తీగ కింద ఉంటే చాలు మనకి ఆరోగ్యం చేకూరుతుంది అన్నమాట. ప్రతి ఇంట్లో వేసుకోవచ్చు. మనం చిన్న కుండీలో వేసి ఎక్కించేస్తే గ్రిల్కి ఎక్కేస్తుంది, కిటికీలకి వాటికి ఎక్కించేసుకోవచ్చు. బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. తిప్పతిగా అందరిలో పెంచుకోవచ్చు చక్కగా. క్రేపర్, ఇది తీగ అనమాట, పాదు. బాగుంటుంది. యాక్చువల్గా ఏంటంటే మొక్కలు పెంచుకున్నవి మనం ఏదో కోసుకుని చేసేసుకుందాం తినేద్దాం అని కాకుండా, మొక్కలు పెంచితేనే సగం ఆరోగ్యం. పెంచుకుంటే చాలు, ఏమి మనం పెంచుకున్న తర్వాత అట్లా ఏమి వాడేసుకుందాం అనుకోకుండా పెంచుకుంటేనే, ఆ గాలి మనకు రోజు తగులుతుంటేనే మనకు బోల్డ్ ఆరోగ్యం అనమాట. మనం అంతా పొల్యూట్ అయిపోన్నాం కదా. కాబట్టి ఏంటంటే సరస్సాకు, బ్రాహ్మి, జలబ్రాహ్మి, ఈ అమృతవల్లి లాంటి చాలా మొక్కలు ఎంత చిన్న ప్లేస్ ఉన్నా చిన్న కుండీలు వేసి పెంచుకోవచ్చు. ఇది సహజంగా ఏంటంటే దీనికి పెద్ద నేల అక్కర్లే, ఒకసారి పెరిగిపోయిన తర్వాత కింద కింద కట్ చేసేస్తే అలా గాల్లో పెరిగిపోతుంది. అమృతవల్లి అంటే వల్లి అంటే తీగ, అమృత మరణం లేనిది అనమాట. అలాగే మనకు కూడా మరణం సంభవించకుండా చేస్తుంది. కనీసం ఆ తీగ ఉంటే చాలన్నమాట. దీని సీతారాముడు లక్ష్మణుడు వనవాసం 14 ఏళ్ళు చేసేది చెప్తారు అరణ్యంలో. వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో వచ్చినప్పుడు అలాగే ఉన్నారు కదా. వాళ్ళు ఏమన్నా రోజు కషాయాలు దగ్గర ఏం లేదు. సో ఆ అడవిలో ప్రయాణం చేశారు కాబట్టి వాటి ప్రభావం వల్ల వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారన్నమాట. ఇవన్నీ డివైన్ ప్లాంట్స్. అంతా మనకు తెలియని శక్తి ఇంకోటి ఉంది, ఆ ఎనర్జీ ఫీల్డ్, ఎనర్జీ లెవెల్స్. ఆ ఎనర్జీస్ మనం పనిచేస్తుంటాయి. ఈ చెట్టు కింద నేను ఉన్నాను ఇప్పుడు, దీని ఎనర్జీ నా ఆరాతో లింక్ అయ్యి నాకు కావాల్సింది ఏదో నాకు చేస్తూ ఉంటుంది. చెట్లన్నీ పాజిటివ్గా ఉంటాయి. అలా మనకి హీలింగ్ ప్లాంట్స్ అంటే అవే దేవతా వృక్షాలు అంటాం మనం. అంటే మన చెట్టుని, పుట్టని, రాయిని ఎందుకు కొలుస్తామంటే వాటిలో ఒక రకరకాల ఎనర్జీస్ ఉన్నాయి. ఆ ఎనర్జీస్ని తీసుకోవడమే మనం. తీసుకొని ఆ ఎనర్జీస్ని ద్వారానే మనం సూక్ష్మంలో మోక్షం ఉన్నట్టు వాటి ద్వారా మనం ఫిజికల్ బాడీని ఆరోగ్యంగా ఉంచుకుంటాం అన్నమాట. అది మన సైన్స్. అలాగే మనం తిప్పతీగ ఏం చేస్తాం, తిప్పతీగ పౌడర్ డైరెక్ట్గా తీసుకోకూడదు. తిప్పతీగ డైరెక్ట్గా వాడితే తల తిరిగిపోద్ది. అందుకని తిప్పతీగకి ఒక 70% తిప్పతీగ, 30% ఉసిరి పొడి కలుపుకొని వాడుకుంటే రోజు కొంచెం చిటికెడు పొడి, అంటే 70 గ్రాములు తిప్పతీగ పొడి, 30 గ్రాములు ఉసిరి పొడి కలిపి ఉంచుకొని సీసాలో రోజు చిటికెడు పొడి, అంటే 1 గ్రాము పొడి వాటర్లో వేసి తాగితే ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతాయి, వ్యాధి నిరోధశక్తి బాగా పెరుగుతుంది. తద్వారా బీపీ, షుగర్, థైరాయిడ్, డిటాక్సేషన్, బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ పోయి శరీరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. ధన్వంతరి ఈ భూమి మీద మొట్టమొదటి డాక్టర్, దేవతలకు వైద్యుడైన. దేవతలకు కూడా సుఖాలు భోగాలు ఎక్కువైపోయి, అంటే ఒక చిన్న మాట చెప్తా, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. మనం 4 సార్లు తింటున్నాం. మొహమాటానికి ఎవరింటికి వెళ్తే ఇంకోసారి తింటాం. 6 సార్లు అంటే ఏమనాలి, మనం పరమరోగి అనాలి అండి. అంటే మనకు సుఖాలు భోగాలు ఎక్కువైపోయి మనకు జబ్బులు ఇచ్చేసాయి. అలాగే దేవతలు కూడా ఒకప్పుడు సుఖాలు భోగాలు ఎక్కువై జబ్బులు ఇచ్చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వచ్చి దేవతలకు వైద్యం చేస్తాడు. అలా వచ్చినవాడు భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరు అంటే వైద్యుడు ధన్వంతరి. విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వస్తాడు, పాలసముద్రం జీవించినప్పుడు వస్తాడు. వచ్చి దేవతలు వైద్యం చేయడం కోసం అమృత కలశంతో వస్తాడు, అందరికీ అమృతం ఇస్తాడు అన్నమాట. అలా మనకి అక్కడి నుంచి తర్వాత చరకుడు, సుశ్రుతుడు, వీళ్ళందరూ, సిద్ధనాగార్జునుడు, వాగ్భటుడు, ఇలాంటి వాళ్ళందరూ శాస్త్రాన్ని రాశారు. వాళ్ళు సాక్రిఫైస్ చేసి రాశారు. అలా శాస్త్రంలో ఇప్పుడు మనం ధన్వంతరి గురించి చెప్పుకుంటే, ధన్వంతరిని మనం రోజు ఆరాధిస్తే
90% రోగాలు ఉండవు, రావు కూడా. అందుకే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం ధన్వంతరిని మూలంగా తీసుకుని ధన్వంతరి అఖండ యాగం అని పెట్టాం. మనం 108 మూలికలతో, వనమూలికలతో హోమం చేస్తున్నాం. సో ఇక్కడ ఈ ధూళి లేదా ఈ విభూది లేదా ఈ మంత్రం విన్నా సరే మీ కర్మ పరిహారం అవుతుందన్నమాట. మీ పూర్వజన్మ కర్మలోనే పోయి మీకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుంది. మేము ఇచ్చే మందు ఏదైనా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడే కాదు, మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండి ఇదంతా కార్యక్రమం పాల్గొని ఇంకో చోటుకి వెళ్ళి మందు తీసుకున్నా పని చేస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి మందు దొరుకుతుంది అన్నమాట. మంచి వైద్యుడు, మంచి మందు, మంచి మార్గం దొరుకుతుంది అన్నమాట. ఆ ఏర్పరచడం కోసం మనం ధన్వంతరిని ఆరాధించాలన్నమాట. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే ఆయుర్వేదానికి ధన్వంతరి మూల పురుషుడు, సిద్ధ వైద్యానికి శివుడు మూల పురుషుడు. ఓకే, ఇద్దరిని ఆరాధిస్తే కర్మ విపాకం.